హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాననమాట. నేను కొండేపులో. అయితే అక్కడే అయ్యప్ప స్వామి గుడి పక్కనే శివాలయం కూడా ఉందనమాట. అన్నీ ఒకే ఫ్లోర్ మీద నిర్మించారు అన్నట్టు. అయితే నేను ఈ నెలకు గాను ఈ సంవత్సరం కార్తీక మాసంలో నేను 365 ఒత్తులు దీపమే వెలిగియలేదనమాట. ఆ అవకాశం నాకు అక్కడొచ్చింది. అదే పని మీద ఉన్నాననమాట అక్కడ. నిజానికి నేను ఏమి ఎత్తుకొని పోలేదు. ముగ్గు ఇలాంటివి ఏం లేవనమాట. పసుపుతోటే ముగ్గేసి ఆ తర్వాత దాని మీద పసుపు కుంకుమ అదంతా వేసి దాని మీదనే వెలిగించినానమాట నేను. అక్కడ నా ఫ్యామిలీ అంతా ఉంది. కాకపోతే విచిత్రంగా చూస్తుండ్రు వాళ్ళందరూ ఎట్ట వెలిగిస్తారు ఏంటి అన్నట్టుగా. నిజానికి నేను పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాను కదా. నేను ఏ పద్ధతిలో వెలిగిస్తా ఎలా చేసిద్దన్న ఇదిలో కొంతమంది చూస్తుండ్రు. కొంతమంది ఏమో ఏమి పిచ్చింది అని కొంతమంది చూస్తున్నారు అనమాట. ఇటు పక్కేమో నా మరదలు, ఆ ఎదురుగుండా కనపడేది నా చెల్లి. ఇదిగో ఇక్కడ ఈ శివలింగం, ఈ శివాలయం అనమాట. సారీ, ఈ శివుడు స్వామివారు అయితే చాలా బాగుంది. ఎవరైనా వచ్చి అభిషేకము చేసుకుంటుండ్రు వాళ్ళు సొంతంగా చేసుకుంటుండ్రు. ఇంకా పూజారితోటి చేయిస్తుండ్రు అనమాట. దానికి తగ్గట్టు బిల్ పే చేయాలన్నట్టు మనము అదనమాట. ఆ గుడికాడైతే మాత్రం గలీజ్గా, అంటే మనం చేసిందే అది, చెత్త అంతా వేసేస్తుండ్రు. ఉదయాన్నే వచ్చి ఊడ్చేసి వెళ్తారంట వాళ్ళు. కానీ దీపాలు పెట్టిని, సమురు పోసిని, ఇట్లాంటివన్నీ అరటికాయ తొక్కలు, పూలు ఎత్తుకొని పోయిన ఈ కవర్లు, ఎంత చెత్త చేస్తారంటే అంత చెత్త చేసి మనం పూజ చేసినా కూడా ఆ ఫలితము అనేది మనకు రాదు. దయచేసి మీరు దీపాలు పెట్టినా పెట్టకపోయినా సరే కానీ గుడి అంత చెత్తగా ఉంటే ముందు క్లీన్ చేయండి. మీకు దీపం పెట్టే అంత అవకాశం లేకపోయినా పర్లేదు, కానీ క్లీనింగ్ అయితే ముఖ్యమాడ. క్లీన్ చేయటం మాత్రం చాలా చాలా ముఖ్యము. ఒకసారి ఎవరైనా నామోషికి బాకుండా మేము ఎందుకు చేయాలని అనుకోకుండా నీట్గా ఉంచండి. ఏ దేవాలయం అయినా సరే కానీ మనం నీట్గా ఉంచుకొని ఆ తర్వాత మనం దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టకపోయినా సరే కానీ క్లీన్ చేస్తే చాలా పుణ్యం వస్తుంది మీకు. దీపం పెట్టినా రాదో వస్తుందో నేను చెప్పలేను, కానీ క్లీన్ చేస్తే మాత్రం, నీట్గా చేస్తే మాత్రం 100% పుణ్యం మీకు వచ్చింది. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. మీరు ఒక్క కవర్ ఆ గుళ్ళో చెత్త చేసినా కూడా ఏడాది పాపం అంతా మీకు అంటుకుంటుంది. ఇది మాత్రం చెప్పగలను నేను. ఇంక ఇక్కడ మా చెల్లెలు ఒక రకంగా ముగ్గేసిందనమాట. ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళని పూజ చేసినాము. ఇది నా చెల్లి ఇప్పుడు చూపించింది. అటుపక్క ఉన్నది మరదలు, నా పక్కనే ఉన్నది నా కూతురు, చిన్న కూతురు అనమాట. నిజానికి నాలుగు దీపాలు పెట్టాలి, మేము నలుగురం కాబట్టి. కానీ నేను మర్చిపోయి 2 తెచ్చిన, 2 వెలిగించినాను అనమాట. మా మరదలు అలిగింది పాపం, మా తమ్ముడు పక్కన కూర్చోలేదని. కొంతమంది ఎట్నే అలగొడతా ఉంటారు కదా పిల్లల్ని, అదే చేసిండు మా తమ్ముడు కూడా ఆడ. ఇంకా మొత్తం నేనైతే యథావిధిగా అదంతా రెడీ చేసుకొని దీపాలు వెలిగించుకోవటానికి చేస్తున్నాం అన్నమాట. మొత్తం నేనైతే అంత పూర్తయిపోయి ఇంకా మొత్తం అంతా రెడీ చేసుకొని దీపాలు అయితే వెలిగించేసినాం అనమాట. ఎవరి బిజీలలో వాళ్ళు ఉన్నారు, నా ఫ్యామిలీ మొత్తము. అక్కడ గుడి నేను పోయేలేకైతే మరి ఈ శివాలయం దగ్గర అయితే మరి గలీజ్గా ఉండే, కానీ నేను చూడలేకపోయినా. నేను క్లీన్ చేస్తుంటే అక్కడ నన్ను ప్రతి ఒక్కరు కొత్తగానే, అంటే విచిత్రంగా చూసిండ్రు. నో ప్రాబ్లం, నాకేం అభ్యంతరం లేదు. వీలైతే మీలో ఎవరైనా సరే గుడికాడ నీట్గా లేకపోతే నీట్గా చెయ్యండి.